ఇక ఒకసారి కామెంట్స్ చదువుదాము. కామెంట్స్లో ఏమున్నదో. కామెంట్స్లలో మన వాళ్ళు ఏం పెట్టిండ్రు. పాపం మనల్ని కూడా తిడతాను. పాపం బాగా కష్టపడి తిట్టాలని చూస్తాను. ఏముండదు తమ్ముడు మనల్ని తిడితే. 100% విన్ కరీంనగర్లో అని పెట్టిండ్రు. గెలవాలి కూడా. నిజానికి ఉద్యమకారిని గెలిపించుకుంటేనే మళ్ళీ అక్కడికి వస్తారు కాబట్టి తప్పకుండా గెలవాలి. ఇక మరొక్కసారి చెప్తున్నా మిత్రులారా మీ అందరికీ, ఇంకొక 3-4 రోజుల్లో, ఇక వారం అనుకోరు, ఇక వారం రోజుల్లో లోక్సభ నోటిఫికేషన్ రాబోతుంది. దాదాపుగా తొలి విడతలోనో రెండో విడతలోనో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏప్రిల్ ఎండింగ్ అయినా లేకపోతే మే మొదటి వారంలోనైనా మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా ఉండవు. ఎట్లా ఊరూరుకు పోయి ఎంపీ అభ్యర్థి ప్రచారం చేయలేడు. ఎందుకంటే ఒక్క పార్లమెంట్ స్థానం కింద 7-8 నియోజకవర్గాలు ఉంటాయి. దాన్ని బట్టి చూస్తే ఒక 700-800 గ్రామాలు ఒక్క పార్లమెంట్ అభ్యర్థి తిరగవలసి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇట్లా తిరగరు. దీనికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఎట్లా మామూలుగా అయితే అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒక్క దఫలోనే వచ్చేది. ఎమ్మెల్యే అభ్యర్థి పోయి ప్రచారం చేసే ఆ కాన్వాయ్ మీదనే ఎంపీ అభ్యర్థి ఉండి ఇగో ఒక ఓటు మన ఎమ్మెల్యేకేసి ఇంకో ఓటు పార్లమెంట్ అభ్యర్థిగా నాకేయరు అని వీళ్ళు రిక్వెస్ట్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ అనుకోకుండా పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. దీనివల్ల మరింత భారం అవుతుంది పార్టీలకు. ప్రత్యేకంగా దీనికి కూడా కొంత బడ్జెట్ పెట్టుకొని తిరగవలసి వస్తాను. అయితే ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థులు మీ ప్రతి ఊరుకు రారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టు పెద్ద భూమి ఉండదు దీనికి. జస్ట్ ఇది ఏంటంటే కార్యకర్తలకు కనెక్టివిటీ ఉంటుంది. ఒక మండలానికి పోతారు, అక్కడ ప్రత్యేకమైన ఒక సమావేశం పెట్టుకుంటారు. 500-600 మంది కార్యకర్తలు వస్తే 500-600 కార్యకర్తలు చెప్తారు అన్నట్టు, ఇగో మనము ఈ పార్లమెంట్ నుండి పోటీ చేస్తాను, ఇక ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అయిపోయవలసిన బాధ్యత మీదే అని చెప్తారు. కాబట్టి మా దగ్గరికి రాలేదా బీఆర్ఎస్ నాయకుడు, మా దగ్గర రాలే పార్లమెంట్ అభ్యర్థి ఇట్లా అలగకుర్రి. ఎందుకంటే 800 గ్రామాలు ఒక అభ్యర్థి తిరగాలంటే వశపడది. అసెంబ్లీ అంటే ఇప్పుడు స్టేషన్ కనుపున్నాయి అనుకో, కరెన్సీఆర్ పక్కన వచ్చి కాసేపు నిలబడి ఈయన కూడా మాట్లాడతాడు. అటుపోతే ఇంకో నియోజకవర్గానికి అంటే ఎమ్మెల్యేల అభ్యర్థులు మారుతా అంటాడు, ఎంపీ అభ్యర్థి మాత్రం అక్కడి నుంచి క్యారీ అవుతా అంటాడు. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి రాలే మా దగ్గరికి, మమ్మల్ని ఓటు అడగలేదు అని గ్రామాల్లోని ప్రజలు అనుకోకూర్రి. అట్లా అనుకుంటే మళ్ళీ మోసపోతారు ఇట్లా. కాబట్టి అభ్యర్థి రాకుండా మీ దగ్గర కార్యకర్తలు, మండల స్థాయి లీడర్లు, నియోజకవర్గ లీడర్లు వచ్చి ఓట్లు అడుగుతారు. ఎంపీ అభ్యర్థి వస్తాడు, మెయిన్ సభలకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక్కసారి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ సంస్థలో జాయిన్ కావడానికి, ఈ వేదికగా మాతో కలిసి కొట్లాడడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మీ సహాయాన్ని కూడా అర్థిస్తున్నాం. సహాయం మీది, పోరాటం మాది. మీరు సహాయం చేయవలసిన నెంబర్ ఇక్కడ పెట్టినాం. తప్పకుండా మీ వంతు సహాయాన్ని అందించి మన ఛానల్ని నిలబెట్టి ప్రజల తరపున కొట్లాడ